ఇది ఫ్రైడే వ్లాగ్ అండి. ఈరోజైతే అమ్మవారికి మల్లెపూలతో పూజ చేసుకున్నాను. మార్నింగ్ రోజు ఒకే రకంగా కాకుండా ఈరోజు కొంచెం స్పెషల్‌గా అయితే ఆలు పరోటా చేశానండి. మధ్యాహ్నం కొంచెం స్పెషల్‌గా వంకాయ కర్రీ అయితే చేశానండి. ఇదైతే ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఇంతవరకు మీరు చూసుండడు ఈ రకంగా అయితే. ఈరోజు నేను ఎలా చేశానో చూపిస్తానండి. ఇదైతే మార్నింగ్ అండి. మార్నింగ్ లేచిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేశాను. బయట కూడా క్లీన్ చేసిన తర్వాత అయితే ఇక్కడైతే గుమ్మం ముందును తులసి కోట దగ్గర అయితే మంచిగా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. ఇలా బయట మొత్తం క్లీన్ చేసిన తర్వాత అయితే ఇలా నీట్‌గా నేనైతే ముగ్గు పెట్టుకుంటున్నాను. ఈ రోజైతే ముగ్గు పిండితో పెట్టడం లేదండి. బియ్యపు పిండితోనైతే ముగ్గు అయితే పెడుతున్నాను. రోజు నేను చాక్ పీస్‌తోనే ముగ్గు పెడతాను కానీ ఇంకా ఫ్రైడే రోజు ఇలా నేనైతే బియ్యపు పిండితోనే ముగ్గు పెడుతున్నాను. గుమ్మం ముందైతే చాక్ పీస్‌తోనే పెడతాను రోజు. ఎందుకంటే పిల్లలు తొక్కుతూ ఉంటారు. ఒక ఫ్రైడే రోజు మాత్రము ఇలా ముగ్గు పిండి లేదా బియ్యపు పిండితోనైతే నేను ఇలా ముగ్గు అయితే పెట్టుకుంటాను. ఇంట్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిన తర్వాత అయితే కిందికెళ్ళి మంచిగా పూలు కోసుకోవడానికైతే వెళ్ళానండి కిందికైతే. ఇంకా మాకైతే పూలు అయితే కిందనే ఉంటాయి. కిందనైతే ఇలా కొంచెం మల్లెపూలు కోసుకున్నాను. కొద్దిగా ఇలా చక్రం పూలు లాంటివి కోసుకున్నానండి. ఈ చక్రం పూలు పెట్టకూడదు కదా అనుకోవచ్చండి. నేనైతే చిన్నప్పటి నుండి మాకు వినాయక చవితి వచ్చిందంటే చిన్నప్పుడైతే ఇవే పూలు కోసి నేను మాల కట్టి పెట్టేదాన్నండి. డైలీ మేమైతే వినాయకుని దగ్గరికి వెళ్తే ఈ పూలే కోసుకొని మాల కట్టుకొని వెళ్ళేవాళ్ళము. ఇక ఇప్పుడైతే నేను కొనుక్కరాలేదు కాబట్టి ఇక్కడ ఉన్నాయి కాబట్టి నేను కోసుకొచ్చి పూలైతే పెడతాను. మా హస్బెండ్ ఉంటేనైతే కొనుక్కొస్తారండి. మల్లెపూలు, గులాబీలు, చామంతులు అన్ని రకాలు కొనుక్కొస్తారు. ఇంకా అతను లేరు కాబట్టి ఇక్కడైతే నేను పూలు కోసుకుంటున్నాను. ఈ పూలైతే పెట్టకూడదంటారా, కానీ ఇవి వినాయకునికి చాలా ఇష్టం అండి. ఈ పూలు అందుకోసమే నేను కోసుకుంటున్నాను. ఇలా కోసుకున్న తర్వాత ఇక పైకి వెళ్ళి అయితే మంచిగా పూజ చేద్దాం అనుకున్నాను. ఈలోపు అయితే పిల్లలకైతే ఆకలిస్తుందన్నారు. ఇక ఈరోజైతే హాలిడే కదా, ఫ్రైడే రోజు హాలిడే ఇచ్చారు కాబట్టి నేను ఇలా ఫాస్ట్గా పూజ అయితే చేసుకుందామని పూలు అయితే కోసుకొచ్చుకున్నాను. కానీ పిల్లలకు ఆకలిస్తుందని ఇక్కడ టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగానే గోధుమ పిండి అయితే ఇలా కలిపి పెట్టుకున్నానండి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసి కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఇదైతే ఈలోపు నానుతుంది. ఇప్పుడైతే మనం స్టఫ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇంకా ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేప, కొంచెం పుదీనా ఇవన్నీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఉల్లిపాయలను అయితే కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మరీ పూర్తిగా వేగకూడదండి. కొద్దిగా అలా వేగిన తర్వాత ఇందులోకైతే ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపలను అయితే ఇలా స్మాష్ చేసుకొని వేసుకోవాలండి. ఇదైతే వేసిన తర్వాత ఇందులోకి తగినంత కారం, తగినంత సాల్ట్, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి ఇవన్నీ అయితే వేసుకోవాలి. ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇక పసుపు వేసుకున్న తర్వాత ఇక్కడైతే సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి. ఎందుకంటే మనం పిండిలో కూడా కొద్దిగా వేస్తాం కదా, ఇందులో చూసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి ఇలా కలుపుకోవాలండి. దీన్ని కలుపుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ మగ్గితే సరిపోతుంది. మనకైతే సూపర్ టేస్టీగా స్టఫ్ అయితే రెడీ అవుతుందండి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత దీన్నైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకుందాం. ఇది చల్లారలోపు అయితే నేనైతే పూజ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇలా ఇది టైం వేస్ట్ అయ్యింది కదా, దీంతోనే ఉంటే మనం అందుకోసమే ఈలోపు నేను పూజ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. ఇలా ఫ్లవర్స్తో మొత్తం ఇలా ఫోటోలకైతే అలంకరించుకున్నాను. ఇక ముందు కూడా ఇలా ముగ్గు పెట్టుకున్నానండి. ఒక ఫ్రైడే రోజు అయితే పెడతాను. ఇక మిగతా రోజులైతే ముగ్గు పెట్టానండి. ఎందుకంటే టైం ఉండదు కదా. పిల్లలు స్కూల్ హాలిడే ఉన్న రోజు అయితే మంచిగా చేసుకుంటానండి నిదానంగా. ఒకవేళ ఫ్రైడే వచ్చిందంటే అలా ఈరోజు అయితే ఇలా ఫ్లవర్స్తోనైతే మంచిగా అలంకరించుకున్నాను. అలంకరించుకున్న తర్వాత ఇలా దీపారాధన అయితే చేస్తున్నాను. ఇక్కడైతే నేను ఫ్రూట్స్ పెడతాను లేదా షుగర్ అయితే పెడతానండి. ఇంకా అది స్వీట్ అయితే ఎప్పుడో ఒకసారి చేసి పెడతాను. ఈరోజు అయితే ఫ్రూట్స్ అయితే ఒక జామకాయ పెట్టానండి. ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ నేను ఇంతకుముందు మల్లెపూలు తెచ్చుకున్నానుగా, ఆ మల్లెపూలతోనైతే ఇలా అమ్మవారికి అయితే పూజ చేసుకున్నానండి. కుంకుమార్చన కూడా ఈరోజు చేసుకున్నాను. మంచిగా ఇలా చాలా ప్రశాంతంగా ఉంటుందండి శుక్రవారం రోజు కుంకుమార్చన చేసుకున్నట్టయితే. ఇంకా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా బయటకు వెళ్ళిపోతుందండి. మనం ఇలా పూజ చేసుకున్నట్టయితే డైలీ దీపారాధన చేసినట్టయితే మన మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో అయితే గొడవలు అయితే తగ్గిపోతాయండి.
ఎందుకంటే డైలీ దీపారాధన చేస్తే తలస్నానం చేయాలా అనుకోవచ్చు. కానీ తలస్నానం చేయాల్సిన అవసరం లేదండి. అంటు ముట్టు ఉంటే తలస్నానం చేయాలి. నాన్ వెజ్ తిన్నప్పుడు తలస్నానం చేయాలి. మిగతా రోజులైతే మామూలు స్నానం చేసి దీపారాధన చేసుకుంటే సరిపోతుందండి. నేను డైలీ ఇలాగే దీపారాధన చేస్తానండి. నేను నా పెళ్ళైన దగ్గర నుండి అయినా కానీ, నాకు పిల్లలు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినా కానీ 9th మంత్ వచ్చేంత వరకు కూడా నేను పూజ చేసేదాన్నండి. ఇంకా హాస్పిటల్కి వెళ్ళే రోజు కూడా నేను పూజ చేసి వెళ్ళానండి. 2 పిల్లలు పుట్టే రోజైతే నేను ఇలా పూజ అయితే చేసుకుంటానండి. ఎందుకంటే నాకు నచ్చినట్టుగా చేసుకుంటాను. ఎవరో చెప్పింది కాకుండా నాకు తెలిసింది మాత్రమే చేస్తానండి. ఒకవేళ తెలియకుండా అయితే ఏది చేయను, తెలిస్తేనే చేస్తానండి. మీకు కూడా నాకు తెలిసిందే చెప్తాను. ఇక్కడైతే నేను కుంకుమార్చన అయితే ఇలా చేసుకుంటున్నానండి. ఇంకా ప్రతి శుక్రవారం చేస్తాను. కానీ ఒక్కొక్కసారి నాకు వీలు కానప్పుడైతే చేయనండి. మామూలుగా దీపారాధన చేసి మామూలుగా అష్టోత్తరాలు చదువుకొని మంచిగా ఇలా పూజ అయితే చేసుకుంటాను. ఇక్కడైతే ఇలా పూజ చేయడం కంప్లీట్ అయింది. ఇప్పుడైతే ఇంకా హారతి అయితే ఇస్తున్నానండి. ఇంకా హారతి పాట పాడాను కానీ ఇందులో రికార్డులో చేయలేదండి. ఇలా హారతి ఇచ్చిన తర్వాత ఇక్కడైతే మనం కర్పూరం అయితే హారతి ఇవ్వాలి. ఇక్కడ కర్పూరం ఒకరోజు ఇస్తాను, లేదంటే ఇలా వత్తితో కూడా చేసి హారతి అయితే ఇస్తానండి. ఇలా హారతి ఇచ్చడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ పూజ అయితే ఇంకా కంప్లీట్ అయిందండి. కంప్లీట్ అయిన తర్వాత అయితే ఇప్పుడైతే నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈరోజు అయితే చాలా టైం తీసుకుంది పూజ చేసేసరికి. మళ్ళీ ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేసేసరికి అయితే 10 అయిపోయిందండి. రోజు పిల్లలకైతే 8కే పెడతాను టిఫిన్ అయితే. ఈరోజైతే చాలా లేట్ అయింది. ఇక పిల్లలైతే వేరు టిఫిన్లు చేయమన్నప్పుడు అయితే ఇక నాకైతే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందండి. ఇడ్లీ, దోశ ఇలాంటివి అయితే తక్కువ టైంలోనే చేసేస్తానండి. ఈరోజైతే ఆలు పరోటా చేస్తున్నాను కాబట్టి కొంచెం టైం అయితే ఎక్కువ తీసుకుంది. ఇలా పిండిని అయితే కొంచెం గట్టిగా కలుపుకోవాలండి మనం చేసేటప్పుడు అయితే. చూడండి ఇక వీడియోలో చూపిస్తున్నట్టుగా గట్టిగా కలుపుకున్న తర్వాత మనం ఒక చిన్నగా చపాతీలాగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత అందులోకి స్టవ్ పెట్టుకొని ఇలా పిండి వేసుకుంటూ చేసుకోవాలండి. ఆయిల్ పెడితే మొత్తం అతికిపోద్ది పీటకే. అందుకోసమని ఇలా పిండి పోసుకుంటూ నిదానంగా చేసుకోవాలి. అప్పటికైనా కొంచెం బయటకైతే వెళ్తుందండి ఇలా పిండిలో నుండి. అందుకోసమని నిదానంగా ఇలా ఒత్తుకోవాలి. నేను వీడియో అయితే ఫాస్ట్గా పెట్టాను కాబట్టి మీకు ఫాస్ట్గా అనిపిస్తుంది. స్లోగానే చేశానండి నేను ఇలా. ఇంకా చేసిన తర్వాత ఇక్కడైతే మనం ఈ పరాటాను కాల్చుకునేటప్పుడు ఆయిల్ లేదా గీ లేదా బటర్ అయినా వాడుకోవచ్చు. నేనైతే ఆయిలే వేస్తున్నాను. ఎక్కువ వేస్తున్నాను అనుకోవచ్చు అండి. ఇదైతే గానుగ నూనె అండి, మంచి టేస్ట్ వస్తుంది పల్లి నూనె. అందుకోసమని నేను కొద్దిగా ఎక్కువనే వేసి కాల్చానండి. ఇలా ఒక సైడ్ మంచిగా కాల్చుకున్న తర్వాత మరొక సైడ్ తిప్పుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. ఇక్కడైతే మరొక పరోటా కూడా ఇలాగే రెడీ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేనైతే ఒక 4-5 పరోటాలు చేస్తే చాలా ఫుల్గా అయిపోయిందండి మా ముగ్గురికి. మా పిల్లలు నేను చాలా ఇష్టంగా తిన్నామండి. ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది పరోటాలు. అంతకుముందు చేసేదాన్ని కానీ ఈ మధ్య కొద్దిగా తగ్గిపోయిందండి చేయడం అనేది. ఇంకా రోజుకు ఆరోగ్యం సహకరిస్తే అన్ని పనులు చేసుకుంటాను, కానీ సహకరించిన రోజైతే కొంచెం కష్టంగానే ఉంటుందండి. అందుకోసమని ఈ రోజైతే పిల్లలు ఇంటికాడ ఉన్నారు కాబట్టి నేను ఆలు పరోటా అయితే ప్రిపేర్ చేశానండి. ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ మంచిగా 2 సైడ్లు కాల్చుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. ఇలా మిగతా పరోటాలను అన్నింటిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటాయండి పరోటాలు అయితే. ఇవే కదండి, అంతకుముందు అయితే క్యాబేజీతో కూడా పరోటా చేసేదాన్ని. ఇంకా ఇప్పుడైతే ఆలు పరోటా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా పరోటాలన్నీ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడైతే దీన్నైతే మామూలుగా వట్టిగానే తినొచ్చు, లేదంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా ఆయిల్, కొంచెం కారము, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి ఒక బౌల్లోకి. ఇలా వేసుకున్న తర్వాత మనమైతే మంచిగా దీన్ని చేత్తో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం పరాటాతో ఇలా టేస్ట్ చేస్తే సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా తులసి చెట్టు దగ్గర అయితే దీపారాధన చేసుకున్నానండి. ఎప్పుడు కూడా నేను చూపించలేదు కదా ఏ వీడియోలో కూడా, అందుకోసమే ఇప్పుడైతే చూపిద్దామని ఇలా ఒక చిన్న క్లిప్ అయితే తీశాను. తులసి చెట్టు దగ్గర ఇలా ఫ్లవర్స్ పెట్టుకొని ఇలా మారేడు చెట్టుకు, తులసి చెట్టుకు అయితే ఇలా పూజ చేసుకున్నానండి. ఫ్రైడే రోజైతే, శుక్రవారం రోజు మారేడు చెట్టుకు పూజ చేస్తే చాలా మంచిదండి. ఇలా పూజ చేసిన తర్వాత ఇక్కడైతే నాకు ఆల్ట్రేషన్కి వచ్చాయండి కొన్ని బట్టలు అయితే ఈరోజు.
అయితే ఇలా ఒకటి ఇదైతే స్కర్ట్ అండి పిల్లలది. అందుకోసం ఇదైతే ఆల్టరేషన్ చేస్తున్నాను. చేయడం కంప్లీట్ అయింది. ఇప్పుడైతే మీకు చూపిస్తాను. మరికొన్ని కూడా చేశాను కానీ అవైతే వీడియోలో తీయలేదండి. ఇలా చేసిన తర్వాత నీట్‌గా ఒకసారి ఐరన్ చేసుకుంటే మంచిగా వస్తుందండి స్కర్ట్ అయితే. ఇలా చేశాను. ఇలా చేసిన తర్వాత మధ్యాహ్నానికైతే వంట అయితే ప్రిపేర్ చేశానండి. ఇక్కడైతే నేను వంకాయ కర్రీ ప్రిపేర్ చేశాను. నేను కొంచెం స్పెషల్‌గా చేస్తానండి. ఎప్పుడూ ఒకే రకంగా చేయను వంకాయ కర్రీ అనేది. ఈరోజు ఎలా చేశాననేది చూపిస్తాను. ఇక్కడ వంకాయలైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్నానండి. కొంచెం సాల్ట్ వాటర్‌లో వేసి ఉంచాను. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి. అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి చిటపటలాడిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత అందులోకి ముందుగా కట్ చేసుకున్న వంకాయలు అయితే వేసుకోవాలి. ఇలా వంకాయలను వేసుకొని ఒకసారి కలుపుకొని మంచిగా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గేలోపు అయితే ఇక్కడైతే ఇందులోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా అయితే కొన్ని నువ్వులు వేయించుకోవాలండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఈ పౌడర్ను రెడీ చేసుకోవాలి. ఇక రెడీ చేసుకున్న తర్వాత నేనైతే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత అదే మిక్సీ బౌల్లోకి మనం కొద్దిగా పచ్చిమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి అయితే వేస్తున్నానండి. ఇవి కొంచెం స్పైసీగా ఉన్నాయి కాబట్టి 4 పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇందులోకి కొత్తిమీర వేసుకోవాలి కొద్దిగా. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒకసారి వంకాయ మగ్గిందో ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడైతే వంకాయలు అయితే ఇంకొంచెం మగ్గాలండి. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈలోపు అయితే పేస్ట్ అయితే రెడీ అయింది. ఇక రెడీ అయిన తర్వాత ఇక్కడ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసినాం కదా, ఆ పేస్ట్ని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలండి దీన్నైతే. ఎందుకంటే పచ్చిమిర్చి పచ్చివి వేసినాం కాబట్టి కొద్దిగా ఎక్కువసేపు వేగాల్సి ఉంటుంది. ఇలా వేగేలోపు అయితే మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇది మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడిని అయితే వేసుకోవాలి కొద్దిగా అంతా. సూపర్ టేస్టీగా ఉంటుందండి. మంచి స్మెల్ వస్తుంది. ఇది మనం పేస్ట్ వేయగానే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా ఇది రైస్, రోటీ, చపాతీలోకి దేనిలోకైనా చాలా బాగుంటుందండి. బియ్యపు రొట్టె అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ కర్రీకి అయితే. ఇక్కడ తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇక ముందుగా మనం వేయించుకున్న నువ్వుల పొడిని వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇక అది మగ్గిన తర్వాత అందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే వంకాయ కర్రీ అయితే రెడీ అయింది. ఇక ఈ లోపైతే మా పిల్లలైతే జామకాయలు తింటానన్నారు. అందుకోసమనే జామకాయను అయితే కట్ చేసి ఇచ్చాను. అందులోకి కారం, సాల్ట్ వేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇక మొన్న కొనుక్కొచ్చిన మా హస్బెండ్ వెళ్తుంటే అప్పుడు కొనుక్కొచ్చిన తర్వాత మేమైతే ఇప్పుడు కట్ చేసుకొని తింటున్నామండి. పిల్లలకు స్కూల్కి అయితే బాక్స్లోకి పెట్టడానికి అయితే తీసుకొచ్చాడు. ఈరోజు పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి ఒకసారి కట్ చేసి ఇవ్వని నన్ను అడిగారు. అందుకోసమనే ఇలా కట్ చేసి అయితే పెట్టానండి. వాళ్ళైతే చాలా ఇంట్రెస్ట్గా తిన్నారు. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. వీడియో చూస్తూ వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటా.